నేను బతుకున్నాగా నన్ను చంపేసిండు. హలో గైస్, చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక పబ్లిక్లోకి వచ్చి మాట్లాడాలన్నా, పబ్లిక్లో వీడియోస్ రికార్డ్ చేయాలన్నా కూడా చాలా మంది అయితే భయపడుతూ ఉంటారు. అలాంటి బిగినర్స్ కోసం నేను ఒక మంచి ప్లేస్ అయితే చూపిద్దామన్నది వచ్చాను. ఇది మన హైదరాబాద్లోనే ఉంది. ఇక్కడికి అన్ని రకాల యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అండ్ యూట్యూబర్స్ అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాల ప్రమోషన్స్, మూవీ ప్రమోషన్స్ కావచ్చు అండ్ అలానే అన్ని రకాల కాంట్రవర్సీస్, మూవీ రివ్యూస్ అన్ని రకాలు ఇక్కడైతే జరుగుతూ ఉంటాయి. మనలాంటి యూట్యూబర్స్ బిగినర్స్ అయితే చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. గైస్ ఒక్కసారి అయితే చూడండి ఇక్కడ ఎంతమంది యూట్యూబర్స్ అయితే ఉన్నారో. ఇక్కడ చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. హలో గైస్, దిస్ ఈజ్ రవి, వెల్కమ్ టు మై ఛానల్. కంటెంట్ ఉంది బ్రో. గైస్ ఒక్కసారి అయితే చూడండి ఇక్కడ ఎంతమంది యూట్యూబర్స్ అయితే ఉన్నారో. ఇక్కడ చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళని కలిసి అడగడం కూడా జరిగింది. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే దగ్గర 10 lakh సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అంత ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ ఫేమస్ పర్సన్స్ కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే లోకల్ కాకుల ఆంటీ అయితే ఇక్కడికైతే వచ్చింది. అండ్ ఇక్కడికి వాళ్ళే కాకుండా చాలా మంది కుర్చీ తాత కావచ్చు, ఉప్పల్ బాలు, ఇలాంటి వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడికి వస్తుంటారు. ప్లేస్ ఏంటో మీకు తెలుసుకోవాలని ఉంది కదా. ఇక ప్లేస్ ఏంటంటే లేట్ చేయకుండా చెప్పేస్తున్నా డైరెక్ట్ గా. ఇదేంటంటే యూసఫ్ కూడా కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి అయితే ఇక్కడికి చాలా మంది యూట్యూబర్స్ అయితే వస్తూ ఉంటారు. అండ్ చాలా ఫేమస్ వీడియోస్, మీకు యూట్యూబ్ లో ఏవైతే ఫేమస్ వైరల్ వీడియోస్ ఉంటాయో అవి మాక్సిమం అయితే ఇక్కడైతే రికార్డ్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి మేము ఇక్కడికి ఎవరు వచ్చారో చూపిస్తాము. ఇక్కడికి కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి గైస్ ఇక్కడికి 2 persons అయితే వచ్చారు. కుర్చీ తాత అండ్ లోకల్ కాకుల ఆంటీ అయితే వచ్చారు. ఒకసారి చూడండి, చూపిస్తారు. గైస్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే లోకల్ కాకుల ఆంటీ అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ వస్తూ ఉంటారు. గైస్ ఇప్పుడు మేము లోకల్ కాకులు ఆంటీ అక్కడ మాట్లాడుతుంటే మేము లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ లోకల్ కాకులు ఆంటీ మమ్మల్ని చూసి చాలా సీరియస్ అయితే అవుతున్నారు. మమ్మల్ని తిడతారు అనుకున్నాము, మమ్మల్ని అయితే తిట్టలేదు, జస్ట్ చూసి వదిలేసింది. అండ్ చూడండి ఇంకా చాలా మంది అయితే వస్తుంటారు, వాళ్ళని కూడా చూపిస్తారు చూడండి ఒకసారి. గైస్ ఇప్పుడైతే మీకు కుర్చీ తాత చూపిస్తున్నా. కుర్చీ తాత ఎవడు కుర్చీ మడత పెట్టి కొడతాడో వాడే కుర్చీ తాత. నేను నీకు ఫ్యాన్ని అండ్ మా ఛానల్లో చాలా మందికి అయితే నువ్వు తెలుసు. అండ్ మన సబ్స్క్రైబర్స్కి నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు కుర్చీ తాత? మీ అందరికీ దండం మరియు నమస్తే. నన్ను కుర్చీ తాత అంటారు. నేను ఒకరి మంచి కొడతా కానీ చెడు కోరా, అందరినీ బతుకుమంటా. కానీ నన్నే చంపేసిల్లు కదనయ్యా. మీరు అసలు ఎవరు తాత? నేను చంపేసింది ఎవరు నాకే తెలియదు. నేను బతుకున్నాగా నన్ను చంపేసిల్లు. యూట్యూబ్ లో ఎవరైతే బాగా వైరల్ అయ్యారో, ఫేమస్ అయ్యారో వాళ్ళైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే చూసారు కదా మేము కుర్చీ తాతతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ లోకల్ కాకు లాంటి కూడా ఇక్కడ పక్కనే ఉన్నారు. మిగతా వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నారు. సో యూట్యూబ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ తో మాట్లాడాలి అని భయపడే వాళ్ళు ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వస్తే మీరు పబ్లిక్ తో ఎవరితో మాట్లాడే అవసరం అయితే లేదు. వాళ్ళే మీకు అయితే ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళ వీడియో తీసుకొని రికార్డ్ చేసుకుంటే అయితే సరిపోతుంది. మీరు కేవలం ఒక మొబైల్, ఒక మైక్ తీసుకొస్తే చాలు. మీకు ప్రతిరోజు ఏదో ఒక మంచి టాపిక్ అయితే ఇక్కడ దొరుకుతుంటుంది. అందులో చాలా వీడియోస్ అయితే వైరల్ అయితే అవుతాయి. అండ్ మీరు యూట్యూబ్లో ఏ వీడియోస్ అయితే చూస్తూ ఉంటారో చాలా వైరల్ వీడియోస్ అవన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి. వాళ్ళంటే చాలా మంది చూసుకోండి. అండ్ మీకు ఏంటంటే ఒకసారి చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, ఈ బ్యాక్గ్రౌండ్ కావచ్చు అండ్ మీరు ఒకసారి చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కనిపించినా సరే మీరు ఫిక్స్ చేసుకోవాలి అది కృష్ణకాంత్ పార్క్ అని. అండ్ ఇంకా చూద్దాము, పబ్లిక్ అయితే ఇంకా ఉన్నారు. లోకల్ కాకు లాంటి కూడా ఉంది అక్కడ. మీకు ఒకసారి లోకల్ కాకు లాంటి కూడా అక్కడ కొంతమందికి ఇంటర్వ్యూ అయితే ఇస్తుంది. ఒకసారి చూపిస్తారండి. ఈ లోకల్ కాకు లాంటి అయితే చాలా ఫన్నీగా అయితే మాట్లాడుతున్నారు. దగ్గరికి వెళ్తే తిట్టడం అయితే జరుగుతుంది. సో మేమైతే దూరంగా ఉండే మాట్లాడుతున్నాము. ఒకసారి చూడండి, ఒకసారి లోకల్ కాకు లాంటిని చూపిస్తా. లోకల్ కాకు లాంటి ఇక్కడ ఉన్నారు అండ్ ఆమె మనల్ని చూసి తిడుతున్నారు. సో అందుకే దూరంగా ఉండి అయితే మాట్లాడుతున్నాము. రవి ఏదో తేడాగా ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చా? మేము మీకు చూద్దామని వచ్చాము. మీకు థ్యాంక్ యూ కొడుకు. ఎవరే కన్నా ప్రభు నమ్ముకో, ప్రేజ్ చేసుకుని అమ్మ నాన్న. చూశారు కదా ఇప్పుడు లోకల్ కాకు లాంటి ఆమె పేరు జ్యోతి అంట. సో ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. అండ్ కాకపోతే ఇక్కడ చాలా మంది అయితే ఆమెను కొంచెం ర్యాగింగ్ చేస్తున్నట్టు కొంచెం బ్యాడ్గా మాట్లాడుతున్నారు. సో ఆమె కూడా కొంచెం సీరియస్గా అయితే అవుతుంది. అండ్ ఎనీవే ఫన్నీగా అవుతుంది. చూశారు కదా. సో బిగినర్స్ ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు టాపిక్ అనేది వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు మంచి టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ మీద అయితే ఆన్సర్స్ కూడా వస్తాయి మీకు ఇక్కడ. సో యాజ్ ఎ బిగినర్గా మీకైతే ఈ కృష్ణకాంత్ పార్క్ అనేది చాలా బెస్ట్ ప్లేస్. అండ్ మర్చిపోకుండా ఒకవేళ
మీకు ఒకవేళ మంచి టాపిక్ కావాలి, ఒక మంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు రావాలనుకుంటే కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వచ్చి అయితే మీరైతే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అందరు కూడా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ బిగినర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్ అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నా. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ చాలా మంది అయితే యూట్యూబర్స్ అయితే ఉన్నారు, బిగినర్స్ ఉన్నారు, చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అందరు కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ 4 to 5 బిట్వీన్ అయితే ఇక్కడికైతే చాలా మంది అయితే రావడం అయితే జరుగుతుంది. గైస్ మీకు ఎందుకు ఈ ప్లేస్ రికమెండ్ చేస్తున్నా అంటే ఇక్కడ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు కావచ్చు అండ్ ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది అయితే యూట్యూబర్స్ అయితే ఇక్కడ ఉంటారు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ యూట్యూబర్సే. ఇక్కడ చూసారు కదా, మరి ఇటు సైడ్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి. చూస్తున్నారా, ఇక్కడ వీళ్ళందరూ కూడా యూట్యూబర్సే. మనలానే అందరూ కూడా స్టార్టింగ్లో భయపడతారు అండ్ ఇక్కడికి వస్తే మాత్రం మీకు చాలా ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుంది. పబ్లిక్తో మాట్లాడాలి అండ్ వీడియోస్ రికార్డ్ చేయాలనేది ఏదైతే ఫియర్ ఉంటుందో ఆ ఫియర్ ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గరకు వస్తే మీ ఫియర్ అనేది ఖచ్చితంగా పోతుంది. సో అందుకే యూట్యూబ్ బిగినర్స్ అందరు కూడా నేను ఈ ప్లేస్ని అయితే రికమెండ్ చేస్తున్నా. ఇంకా మీకు ఇలాంటి ప్లేసెస్ ఎక్కడున్నా కూడా మేము అక్కడికి ఎక్స్ప్లోర్ చేసి యూట్యూబ్ బిగినర్స్ కోసం కావచ్చు అండ్ ఎవరైతే యూట్యూబ్లో ఇంట్రెస్ట్ ఉండి వీడియోస్ పబ్లిక్లో రికార్డ్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఇలాంటి ప్లేసెస్ అయితే మేము సెర్చ్ చేసి మీకైతే రికమెండ్ చేస్తుంటాము. ఒకవేళ వీడియో మీకు నచ్చింది, మీకు ఉపయోగపడింది అంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా కమింగ్ డేస్ ఇంకా ది బెస్ట్ కంటెంట్స్ అయితే మేము ముందుకైతే వస్తాము. సో అందరికీ వన్స్ అగైన్ టాటా, బాయ్ బాయ్. క్లాప్స్ బా.